నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలున్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్టార్టింగ్ లో శింబుతో ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి, కానీ ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత ప్రభుదేవతో ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైంది. ఇందుకోసం తన మతాన్ని కూడా మార్చుకుంది. శ్రీరామరాజ్యం తన ఆఖరి సినిమా అని ఫిక్స్ అయిపోయింది. ప్రభుదేవతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది, కానీ ఆ ప్రేమ కథ కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు. దర్శకుడు విఘ్నేష్ శివన్తో పరిచయం నయనతార జీవితాన్ని మార్చివేసింది. గత అనుభవాల వల్లనో ఏమో మూడోసారి ప్రేమ పెళ్లి విషయంలో నయనతార తొందరపడలేదు. 7 ఏళ్ల పాటు విఘ్నేష్ తో కలిసి ప్రయాణం చేసింది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత 7 అడుగులు వేశారు. పెళ్లైన 4 నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయం పైన వివాదం రేగింది. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారనే విమర్శలొచ్చాయి. తమకు కొన్నేళ్ల క్రితమే పెళ్లి జరిగిందని, సరోగసికి తాము అర్హులం అని నయనతార అధికారులకు పత్రాలు సమర్పించడంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ లో వస్తున్న డాక్యుమెంటరీకి సంబంధించి వివాదం నడుస్తోంది. తాను నటించిన, విఘ్నేష్ ని పరిచయం చేసిన నానుం రౌడీ దాన్ మూవీకి సంబంధించిన క్లిప్స్, లిరిక్స్ తమ డాక్యుమెంటరీలో వాడుకుంటానన్న నయనతారకు ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదు. తన సొంతంగా షూట్ చేసుకున్న క్లిప్స్ వినియోగించినా కూడా ధనుష్ అభ్యంతరం తెలిపాడు. దీంతో ధనుష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ లెటర్ రిలీజ్ చేసింది నయనతార. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.